ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి అహ్మదాబాద్ లో టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ 5 మినిట్స్ లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ హఠాత్ పరిణామం చూసి ఒక్కసారిగా ప్రతి ఒక్కరిలోనూ భయం నెలకొంది. అయితే ఫ్లైట్ లో దాదాపు 20 మందికి పైగా చనిపోయారని, ఆ ఫ్లైట్ ఎక్కడైతే కుప్పకూలిందో ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఫుటేజ్ కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అసలు ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి, అలా ఉన్నట్టుండి ఫ్లైట్ కూలిపోవడం వెనుక కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? అంతేకాదు ఫ్లైట్ లో బడా బడా నేతలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీటి గురించి పూర్తి వివరాల్లోకి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మహేష్ గారు ఉన్నారు. అసలు మహేష్ గారిని అడుగుదాం. మహేష్ గారు చెప్పండి, అసలు దీని గురించి పూర్తి వివరాలు బయటకు వచ్చాయా, ఇంకా రాలేదంటారా? అంటే ఇంతవరకు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ పూర్తిగా దానికి సంబంధించి ఎంతమంది, అంటే కొంతమంది హాస్పిటలైజ్డ్ ఉన్నారు, వాళ్ళని హాస్పిటల్లో చేర్పించారు అంబులెన్స్ లో తీసుకెళ్లి. అలానే ఎంతమంది ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయారు అనేది ప్రస్తుతానికైతే 20 మంది వరకు చనిపోయారని చెబుతున్నారు. అలానే అక్కడ ఒక బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద విమానం కుప్పకూలడం జరిగింది. దానిలో అప్పుడే ఇది లంచ్ టైం అవడంతో అక్కడ మెడికోలు కొంతమంది భోజనానికి వచ్చి ఉండటం, ఈ బిల్డింగ్ మీద ఇది ల్యాండ్ క్రాష్ అవటం వల్ల విమానం అక్కడ ఒక 2 అంతస్తుల వరకు మంటలు మొత్తం వ్యాపించి మొత్తం తగలబట్టడం, అందులో 20 మంది వరకు మెడికోలు కూడా అక్కడ చనిపోవడం జరిగిందని మనకి వార్తలు వస్తున్నాయి. అలానే ప్రయాణికుల్లో కూడా 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. కొంత మిగతా 242 మంది ప్యాసింజర్లతో బయలుదేరిన విమానం అహ్మదాబాద్ టు లండన్. అయితే వీటిలో ఒక 169 మంది మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు, ఒక 53 మంది బ్రిటిషర్స్, అలానే ఒక్క మెంబరు వేరే ఒక దేశం ఆయన, ఒక 7 మెంబర్స్ వచ్చి పోర్చుగీస్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరితో కలిసి బయలుదేరిన విమానం 5 నిమిషాల్లోనే టేక్ ఆఫ్ అయిన 5వ నిమిషం లోపే విమానం వెనకాల మంటలు వ్యాపించి అది క్రాష్ అయిపోవటం జరిగింది. ఆ బిల్డింగ్ మీద క్రాష్ అయిపోయింది. దీనికి కారణం అసలు బాగా ఎక్కువగా ఫ్యూయల్ మనకి అది లోడ్ చేయటం వల్ల అక్కడ రాపిడికి మంటలు వ్యాపించి ఫ్యూయల్ కూడా హెవీగా ఉండటం వల్ల ట్యాంకుకి, దాంతో ఈ ప్రమాదానికి అది తొందరగా మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే మనకు తెలుస్తుంది. ఈ తర్వాత మిగతా కారణాలు ఎలా జరిగింది ఏంటనేది ఇంకా ఇంతవరకు అయితే ఇంకా బయటకు రాలేదు. వాళ్ళు ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ పౌర విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు ప్రజెంట్ ఇప్పుడే అక్కడికి అహ్మదాబాద్ బయలుదేరి అక్కడ పరిస్థితులు అక్కడ అధ్యయనం చేసి దానికి సంబంధించిన అక్కడ అధికారులకు కానీ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం ఇది జరుగుతుంది. అది ఇంకా ఇవాళ నైట్ అయితే కానీ పరిస్థితి ఎంతవరకు అసలు ఒక క్లారిటీ కానీ ఎంతమంది చనిపోయారు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏదైతే ఈ మిస్టేక్ ఉందో, మరి దీని అంతటికీ కారణం ఎయిర్పోర్ట్ సిబ్బంది తీసుకుంటారంటారా, లేకుంటే ఇది గవర్నమెంట్ తరపు నుంచి ఒక తప్పుగా నిందించే అవకాశం కనిపిస్తుందంటారా? ఎందుకంటే అసలు ఫ్లైట్ ని మనకి టేక్ ఆఫ్ చేసే ముందు గానీ ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా తీసుకుంటాము, ప్రతి దాన్ని చెక్ చేసిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ లోకి మనకి ఫ్లైట్ అనేది అలౌ చేస్తాము అని చెప్తారు. మరి అలాంటి సందర్భంలో మనకి ఫ్లైట్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పడింది అంటే మనకు ఒక అంచనా ఉండొచ్చు, ఓకే ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు అనేసి. కానీ బయలుదేరిన 5 నిమిషాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలింది అంటే ఖచ్చితంగా అక్కడ చెక్ చేసే విధానంలో కాస్త లోటు ఉందనే తెలుస్తుంది. మరి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు అంటారు? గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే ఇటువైపు ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు. అంటే ముందు ఏదైనా ఫ్లైట్ అంత లాంగ్ జర్నీ అహ్మదాబాద్ టు లండన్ అనేప్పటికీ మొత్తం సాంకేతికంగా అన్ని రకాలుగా ఫ్లైట్ ని ఇన్స్పెక్షన్ చెక్ చేయటం ఉంటుంది, టెక్నికల్ వాళ్ళ ఫీల్డ్ వాళ్ళంతా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది అంటే గవర్నమెంట్ కి డైరెక్ట్ గా దీనికి సంబంధం ఉండదు. కారణం ఏంటంటే ఇది టాటా కంపెనీ నడిపేది. అంటే గవర్నమెంట్ కి టాటా వాళ్ళు మన ఎయిర్ ఇండియాని కొనేసుకోవడం జరిగింది. ఇది అంతా అండర్ కంట్రోల్ టాటా. ఆ టాటా కంపెనీ రిలయబుల్ కంపెనీ కాదు. భారతదేశంలో టాటా కంపెనీకి ఒక రిలయబిలిటీ ఉంది, ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. దాంతో ఒక పొరపాటుని ఏదో బై మిస్టేక్, అంటే ఎంతటి విషయమైనా ఏదైనా చిన్న పొరపాటు ఎక్కడొక్కడ జరగటం సహజం. అలా ఈ పొరపాటులో భాగంగానే ఇవాళ కూడా ఈ పొరపాటు సంభవించడం, దానివల్ల ఇటువంటి ప్రమాదం అనేది జరగటం అని అనుకోవాలి. కానీ మనం ఇందులో సిబ్బంది కంటే టెక్నికల్ సిబ్బంది ఎవరిదన్నా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చెక్ చేయడంలో కానీ దేనిలో వాళ్ళ పొరపాటు ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కంపెనీలకో లేకపోతే గవర్నమెంట్కో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సార్, ఇక్కడ మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే టాటా కంపెనీ అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం.
పెట్టుబడి పెట్టే వాళ్ళు కావచ్చు, లేకుంటే ఏదైనా చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు అందరూ నమ్ముతారు. మరి అలాంటి పరిస్థితుల్లోని ఇప్పుడు టాటా గారు ఏదైతే ఆయన మరణం జరిగిందో, తన చనిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటిగా ప్రతి దాంట్లోని చేంజెస్ మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఫ్లైట్ క్రాష్ ఏదైతే ఉందో దీని వల్ల ఇంతవరకు ఉన్న నమ్మకం కూడా పోయే అవకాశం కనిపిస్తుంది అంటారు. అట్లా ఏం జరగదు. ఎందుకంటే ఇప్పుడు కాదు, టాటా కంపెనీ చాలా 100 సంవత్సరాల పైన నుంచి ఉంది. ప్లస్ భారతదేశంలో టాటా కంపెనీకి ఉన్న రిలయబిలిటీ అది ఏ రకంగానూ వాళ్ళు ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేయకుండా అలా నిలుపుకుంటూ వస్తున్నారు. రతన్ టాటా గారు చనిపోయినా సరే కంపెనీ నామ్స్ కొన్ని ఉంటాయి. ఎవరు నెక్స్ట్ దాన్ని కంపెనీ లీడ్ చేసిన చైర్మన్ గా అదే కంపెనీ నామ్స్ కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్లు కానీ ఏవన్నీ అది పకడ్బందీగా ఉంటాయి. దాన్ని దాటి కానీ దాన్ని మించి ఎవరు ప్రవర్తించడానికి కానీ అటువంటివి ఏది సాధ్యపడదు. కంపెనీ అయితే మనుషులు శాశ్వతం కాదు, కంపెనీ శాశ్వతం. ఆ కంపెనీకి ఉన్న రిలయబిలిటీ అనేది ఇంకా శాశ్వతంగా ఇండియాలో అయితే ఉంది కాబట్టి దీనికిను వాటికి ఏం సంబంధం ఉండదు. టాటా కంపెనీ అనేది ఇండియాలో అత్యంత నమ్మకమైన కంపెనీ. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. అంటే ఇప్పుడు అతని నాయకత్వంలో ఇంతవరకు మనం ఎన్నో మార్పులను చూస్తూ వచ్చాము. శ్రీకాకుళం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎంత ఆధునికతను మెరుగుపరిచే విధంగా ఇప్పటికప్పుడు అడుగులు వేస్తూనే ఉన్నారు. రైల్వేలో కావచ్చు, ఇటు ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేకుంటే ఎటువంటి మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది అంటారు? ప్రమాదం జరిగిపోయిన తర్వాత చర్యలు అంటే ఏముందండి, ఇప్పుడు అక్కడ గాయపడిన వాడిని కానీ లేకపోతే ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకి వాళ్ళని అప్పచెవటం కానీ, ఇంకా ఈ క్షతగాత్రులు కానీ గాయపడిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ త్వరితగతిన వాళ్ళకి వైద్య సహాయం ఎలా అందాలి ఏంటి అనేది, ప్లస్ అలానే ఇప్పుడు సాంకేతికంగా ఇది ఎటువంటి ఈ ప్రమాదానికి ఏది దారి తీసింది అనేది ఆ దాన్ని చూసుకోవటం కానీ, అక్కడ స్టాఫ్ను కానీ అక్కడ వాళ్ళు ఏ రకంగా సాంకేతికంగా టెక్నికల్ టీం అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఎంతవరకు దాన్ని చేయటంలో కానీ దానిలో విఫలమయ్యారు, ఈ ప్రమాదం ఏ రకంగా సంభవించింది అన్న ఆ దాని గురించి అధ్యయనం చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అంతకు మించి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంతకు మించి సహాయ కార్యక్రమాలు తప్ప చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళేం చేయాలి నెక్స్ట్ సహాయ కార్యక్రమాలకు దాని వరకు వీళ్ళు పరిమితం. కానీ ఇది టాటా కంపెనీకి సంబంధించిన ఎయిర్ ఇండియా విమానం, దానికి సంబంధించి పూర్తి బాధ్యత ఏంటంటే టాటా కంపెనీయే అది భరించాల్సి వస్తుంది. సరే, ఇంతకు ముందు గతంలో చూసుకుంటే అసలు ఎప్పుడు జరిగిందంటారు ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్? గతంలో కూడా ఒకసారి క్లాష్ అయింది, ఒకసారి దాని డీటెయిల్స్ కూడా ఏమైనా చెప్పగలుగుతారా? అది లాస్ట్ టైము మన కరోనా టైంలో 2020లో ఆగస్టు 7వ తారీఖు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇలానే మన కరోనా టైంలో ఫారిన్ కంట్రీస్ లో ఉన్న మన వాళ్ళు చిక్కుబడిపోయిన వాళ్ళని తీసుకురావడానికి వందే భారత్ మిషన్ కింద మన సెంట్రల్ గవర్నమెంటే స్పెషల్ ఫ్లైట్లు తీసుకొని అక్కడి నుంచి మన వాళ్ళని తీసుకురావడానికి పంపించిన ఫ్లైట్లో దుబాయ్ నుంచి కేరళకు వస్తున్న ఫ్లైట్ లాస్ట్ అంటే ఒక 5 years బ్యాక్ ఆగస్టు 7వ తారీఖు దుబాయ్ నుంచి కేరళకు వచ్చే ఫ్లైట్ వాళ్ళకి ఆ వర్షం కారణంగా మొత్తం మేఘావృతం అయిపోయి అది టేక్ ఆఫ్ కి అది సరిగా కనబడక రన్వేని దాటి వెళ్ళిపోయి అక్కడ ఒక లోయలో పడిపోవటం జరిగింది. అందులో కూడా ఇట్లా 2 పైలట్లతో సహా 21 మంది చనిపోయారు. అది అదేంటంటే అప్పుడు సాంకేతిక లోపం ఇంకోటి కాకుండా అప్పుడున్న వాతావరణానికి సంబంధించి వాళ్ళు అక్కడ మొత్తం పొగ మంచు దీనివల్ల రన్వే సరిగా కనబడక వాళ్ళు రన్వే దాటి వెళ్ళిపోయి అప్పుడు దుర్ఘటన జరిగింది లాస్ట్ టైం. అంటే మన ఎయిర్ ఇండియా సంబంధించిన ప్రమాదం అయితే మళ్ళీ ఇప్పుడు ఇది సాంకేతిక లోపం అనే మనం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యూయల్ ఎక్కువ అయితే ఉండి బర్న్ వల్ల అది పేలిపోవటం జరిగింది ఇక్కడ. అందుకని ఇది ఖచ్చితంగా సాంకేతిక సమస్య, అది గుర్తించలేకపోయినా టెక్నికల్ స్టాఫ్ యొక్క వైఫల్యమే అనుకోవాలి.